ముందుగా మీకో మాట, నేను ఏ పార్టీకి చెందినవాడి కాను. కానీ నలుగురిని ప్రేరేపించే పని ఎవరు చేసినా సరే ఆ విషయాన్ని మీతో పంచుకోవాలనే ఒక తపన మాత్రమే నాలో ఉంది. ఒక సంఘటనను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలోని ఓ అంతస్తులో ఉన్న ఆయన ఆఫీసుకు వెళ్లడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఉండేది. ఆయన లిఫ్ట్ దగ్గరకు రాగానే భద్రతా కారణాల దృష్ట్యా మిగిలిన అన్ని లిఫ్టులను ఆపివేసేవారు. వైఎస్ఆర్ తన ఆఫీసు లోపలకు వెళ్లి కుర్చీలో కూర్చున్న తరువాతే ఆ లిఫ్టులన్నీ మళ్లీ తిరిగి పనిచేసేవి. అయితే ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒకే ఉద్యోగి లిఫ్ట్ ఆపరేటర్గా ఉండేవాడు. ఆ కారణంగా అతనికి వైఎస్ఆర్తో కొంచెం చనువు ఉండేది. వైఎస్ఆర్ కూడా అతనిని రోజు చూస్తూ ఉంటారు కాబట్టి నవ్వుతూ బాగున్నావా అని అడిగేవారు. ఓ రోజు సాయంత్రం వైఎస్ఆర్ ఆఫీసులో ఉండగా ఆ ఉద్యోగి ఆయన ఆఫీసులోకి వెళ్లి నమస్కారం చేశాడు. ఆ సమయంలో అప్పటి సభాపతి మరికొందరు వైఎస్ఆర్ గారితో పాటు ఉన్నారు. వైఎస్ఆర్ ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, ఏంటి ఇలా వచ్చావు అని అడిగారు. సార్, నేను ఈ సాయంత్రంతో రిటైర్ అయిపోతున్నాను, చివరిసారిగా మీకు చెప్పి వెళ్దామని అన్నాడు అతను. అరే, పొద్దునే చెప్పలేదే, ఉండు అని తన కార్యదర్శులకు ఫోన్ చేసి అర్జెంటుగా ఒక శాలువా, బొకే తెమ్మని ఆదేశించారు. ఈలోపే ఆ ఉద్యోగి కుటుంబ వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అతనికి సొంత ఇల్లు కూడా లేదని, పెళ్లి కావలసిన కుమార్తెలు ఉన్నారని తెలుసుకుని సెక్రటరీని పిలిచి ఆ ఉద్యోగి పేరుతో ఒక ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతంలో 2 ఎకరాల భూమికి పట్టా కాగితాలు అరగంటలోపు సిద్ధం చేయమని ఆదేశించారు. ఇంతలో శాలువా, బొకే ఇంకా స్వీట్స్ వచ్చాయి. వైఎస్ఆర్ ఆ ఉద్యోగికి స్వయంగా సన్మానం చేసి తన జేబులోంచి కొంత నగదు తీసి పట్టా కాగితాలతో సహా అందించి, అవసరమైతే కలువు అని చెప్పి అతన్ని పంపించారు. ఇక ఆనంద బాష్పాలతో ఆ ఉద్యోగి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇలా ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా ఆ స్థాయి కలిగించే అహాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరితో మనిషిలా ప్రవర్తించే వారందరికీ ఈ చిరుకథను అంకితం చేస్తున్నా.